హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 24 ఎపిసోడ్. ఒకరి మనస్తత్వాన్ని ఇతరులతో పోల్చలేము. మీరు మీలా ఉండడానికి ప్రయత్నించండి, ఇతరులతో పోల్చుకోకండి. వారి మనోభావాలు ఒక రకంగా, మీరు ఒక రకంగా ఉండడానికి బోలెడు కారణాలు ఉన్నాయి. కావున మీ దారి మీదే, వారి దారి వారిదే. అనవసరంగా ఎవరిని మీ దారిలోకి లాగకండి. మీ అభిప్రాయాలు బలవంతంగా వారిపై రుద్దకండి. మీకు ఒక స్వీట్ అంటే ఇష్టం, అందరికీ అదే తినాలని లేదు. ఎవరి ఇష్టానికి వారిని వదిలేయండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగే ఉండండి. మీ ఆలోచన విధానం అందరికీ నచ్చకపోవచ్చు. అంత మాత్రాన మీరు వేరు కాదు. కుటుంబం పరిస్థితులను బట్టి మీరు అందరి అభిప్రాయాలు గౌరవించడానికి సిద్ధంగా ఉండాలి. నొప్పించాక తనవ్వాక తప్పించకు, తిరుగువాడే ధన్యుడు సుమతి అన్న చందన. మీరు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఏదైనా సాధించగలరు. అలాగే మీ ఆలోచనలు, అభిప్రాయాలు ఎవరితో పంచుకోకండి. మీరేం చేయాలనుకుంటున్నారో చేసేయండి. ఎవరి సలహాలతో మీకు పని లేదు. ఎందుకంటే సంపాదించేది మీరు, ఖర్చు పెట్టేది మీరు. ఎవరితో మీకేంటి? అందరి పట్ల కేవలం బాధ్యత మాత్రమే వహించండి. మీరు చేసే పనులు ఇతరులకు ఇబ్బంది లేకుండా మీరు ఏదైనా చెయ్యవచ్చు. వీలైనంత మౌనంగా మీ పనులు మీరు చేస్తూ వెళ్ళండి. అన్నీ సర్దుకుంటాయి. ఎప్పుడు కూడా మీ జీవితంలో ఇంకొకరిలాగా మీరు ఉండాలనుకోకండి. ఒకరు చేసింది చూసింది మీరు అదే చెయ్యకండి. మీరు భిన్నంగా ఉండడానికి చాలా ప్రయత్నించాలి. అప్పుడే నువ్వు డబ్బు సంపాదించగలవు, నీ జీవితం మార్చుకోగలవు. అందరూ చేసే పనిని నువ్వు చేస్తే అంత రెస్పెక్ట్ రాదు. ఎవరు చెయ్యని పని నువ్వు చేస్తే, ఎవరు లేని దగ్గర స్కిల్ నీ దగ్గర ఉన్నప్పుడు ఆ థ్రిల్లే వేరుంటుంది, ఆ మజానే వేరుంటుంది, ఆ సంతోషమే వేరుంటుంది. ఎందుకంటే అందరూ నీ దగ్గరికి వస్తారు కాబట్టి. సో అందరిలో ఉన్న స్కిల్ నువ్వు అదే స్కిల్ నేర్చుకున్నావు అనుకో, సో అందరికీ నీకు డిఫరెంట్ ఉండదు. సో నువ్వు డిఫరెంట్గా ఉండాలి అంటే నీ స్కిల్ ఎవరికి రాకూడదు. అలాంటి స్కిల్ నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా ఒకరి చూసి నేను అలానే ఉండాలి అనుకోవడం తప్పు కాదు, కానీ అతనిలాగా నేను ఎందుకు లేను అనేది తప్పు. సో ఎప్పుడు కూడా కంపేర్ మాత్రం చేసుకోకండి. మీ జీవితం మీది, వాళ్ళ జీవితం వాళ్ళది. నీకేమనిపిస్తుంది అంటే చూసినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళకు డబ్బులు చాలా ఉన్నాయి అనిపిస్తుంది. కానీ నేను వాళ్ళలా ఎందుకు లేను, నా వల్ల చేత కాదు అనుకున్నప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు, కానీ నీకు ఆరోగ్యం అంత సవ్యంగా ఉంది. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ వాళ్ళ పరిస్థితి బాగాలేవు. సో వాళ్ళకన్నా నువ్వు చాలా సంపూర్ణంగా ఉన్నావా లేదా? సో ఎప్పుడు కూడా ఒకరి గురించి నువ్వు పట్టించుకోకు, ఇంకొకరి గురించి ఆలోచించకు. నీ జీవితంలో పాజిటివ్ మాత్రమే నీ ఆలోచించాలి. నీ గురించి నువ్వే గొప్పగా ఫీల్ అవ్వాలి, అంతే, సింపుల్. అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.